అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యాః సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు భక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైకశ్లోకశ్రవణ పఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేద కనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత నమస్కారాలు తెలియచేస్తూ, గత ధారావాహికలో అమృతత్వము అనేటువంటి పదం, పంచగవ్యములలో అమృతత్వం ఉంటుంది. పంచగవ్యములు అనగా గోక్షీరము, గోదధి, గోఘృతము, అదే విధముగా గోపంచకము, గోపేడ, ఇవి 5 కలిసినటువంటి పదార్థాలను అమృతత్వము అని అంటున్నాం. అనగా మృతత్వము లేనటువంటివి. ఇక్కడ మృతత్వము లేనటువంటివి అంటే ఏ రకంగా వస్తాయి? క్షీరగం సర్పిర్మధూదకం పావమాణీ స్వస్త్యయనీ సుదుఘాహి ఘృతశ్చ్యుతః ఋషిభిః సంభృతో రసః బ్రాహ్మణేష్వమృతగుం హితం. క్షీరాన్ని వ్యతిరేకపరిస్తే అది దాని యొక్క జీవితాన్ని అక్కడికి ఆపేసి దధిగా మారుతుంది. దధి వెన్నగా మారుతుంది. వెన్న ఇక్కడ మనకు నెయ్యిగా మారుతుంది. నెయ్యి చెడిపోయేటువంటి పదార్థం కాదు. అమృతత్వము అంటే చెడిపోనటువంటి పదార్థాన్ని మనం అమృతత్వము అని అంటున్నాం. ఇలా అమృతత్వము కలిసినటువంటివి, అమృతత్వము కలిగినటువంటివి ఏమిటి అంటే, మనము తినేటువంటి పదార్థం పైన నెయ్యి వేసుకొని భోజనం చేయమని చెప్పారు. ఘృతేన వర్ధతే బుద్ధి అని మనకు శాస్త్రవచనం. ఎవరైతే ఘృతాన్ని ఒక చుక్క ఘృతమైనా కానీ వేసుకొని భోజనం చేస్తారో వారి యొక్క బుద్ధి వికసిస్తుంది అని. నేటికి సమాజంలో మనకు అంగట్లో దొరికేటువంటి నెయ్యి, అది నెయ్యి కాదు, కొవ్వు. నెయ్యి అంటే పదార్థాన్ని ఇంట్లో తయారు చేసుకున్నటువంటిదే మనకు నెయ్యిగా ఉపయోగపడుతూ ఉంది. కొవ్వును తినడం వలన మనకు అనేకమైనటువంటి రుగ్మతలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది, అందులో అనుమానమే లేదు. కానీ ఇంటిలో మనము తయారు చేసుకున్నటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో అది మాత్రమే అమృతత్వం కలిగినటువంటిది. అది కాకుండా నేటి సమాజంలో దీపం ముట్టించడానికి దీపము నూనె అని ఒకటి సపరేట్గా దొరుకుతూ ఉంది, మనకు విడిగా దొరుకుతూ ఉంది అంగట్లో. అది వాడకండి. అందులో జంతు కళేబరాల నుండి తీసినటువంటి నూనెను, తర్వాత వాహనాల్లో వాడేటువంటి నూనెను దాన్ని మళ్ళీ శుద్ధి చేసి మనకు బాటిల్లో వేసి అమ్ముతూ ఉన్నారు. అది తీసుకొని రావడం వలన ఒక సిగరేటు మనిషి జీవితంలో ఎంత ప్రమాదమో, ఈ ధూమపానం ఎంత ప్రమాదమైందో, ఈ పొగ కూడా అంతే ప్రమాదమైనటువంటిది. గోఘృత వర్తి సంయుక్త దీపమాల మనోహర అజ్ఞానమంధకారం మే నివారయతు సోజ్వల సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. పుణ్యము చేయకపోయినా పర్వాలేదు, కానీ పాపము చేయకూడదు. తైలము అంటే తిలల ద్వారా తీసేటువంటిదే తైలం. గోవు ద్వారా తీసేటువంటిది ఘృతం. ఆజ్యము, అజము ద్వారా, మేక పాల ద్వారా తీసేటువంటిది ఆజ్యం. వీటితో దీపాన్ని వెలిగించండి, హోమాన్ని చెయ్యండి, వంట పదార్థాల్లో వాడుకోండి అని చెప్పినారు. కానీ మనం ఇప్పుడు చేసేటువంటివన్నీ కూడా అపకీర్తి తెచ్చేటువంటివి, శరీరాన్ని పాడు చేసేటువంటివి. కాబట్టి
అలా చేయకండి. అమృతత్వము కలిగినటువంటి నేతితో దీపాన్ని వెలిగిస్తే అజ్ఞానం అనేటువంటి అంధకారమంతా తొలగిపోతుంది. అలా తొలగిపోయి చీకటి వెళ్ళిపోయి వెలుతురు వస్తూ ఉంటుంది అని మనకు శాస్త్రం చెప్పబడ్డది. ఇందులో క్షీరకం సర్పిర్మధూదకం పావమానీ స్వస్థ్యయనీ అలాంటి ఘృతాన్ని భోజన పాత్రలో వేసుకొని తింటే తనలో ఉండేటువంటి పంచ ప్రాణములు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అనేటువంటివి 5 ప్రాణములు. నవరంధ్రములు ఏవైతే ఉన్నాయో ఈ నవరంధ్రాలలో 6 చక్రములు 5 ప్రాణములు స్థిరముగా ఉంటాయి. ఒక నాలిక, 2 రంధ్రముల యొక్క ముక్కు, చెవులు, కళ్ళు, ఈ రకంగా మనిషి యొక్క శరీరంలో 9 రంధ్రములు, నవరంధ్రములు, నవనాడులు, షట్చక్రములు, పంచ ప్రాణములు ఈ రకంగా మానవుని యొక్క జీవితంలో ఉంటాయి. వీటినన్నింటినీ కలిస్తే తాను ఒక ప్రాణి అనేటువంటి వాడు అవుతున్నాడు. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంత్యభిసంవిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి తగుంహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపోతప్యత సతపస్తప్త్వా ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్. మానవుని జీవితంలో అన్నం అనేటువంటిది ప్రధానమవుతోంది. అన్నము అంటే నమిలి తినేటువంటి పదార్థం, కేవలం ఉడికించుకొని తినేటువంటి పదార్థమే అన్నము అని కాదు. ఉపవాసం ఉన్నామండి అని 100 పండ్లు తింటే అది ఉపవాసం కిందికి రాదు. ఉపవాసం ఎప్పుడు చేయాలి? ఏకాదశి ఉపవాసం చేయాలి. నెలలో 2 రోజులు చేయాలి, పక్షానికి ఓ రోజు చొప్పున. ఉపవాసము అని ఆదివారం సూర్యునకు, సోమవారం శివునకు, మంగళవారం ఆంజనేయుడికి అంటూ ఈ రకంగా ఉపవాసాలు చేసుకోవద్దు. సువాసినులు బ్రహ్మచారులకు ఉపవాసం పనికి రాదు. ఏకాదశి ఉపవాసం మాత్రమే మనకు శాస్త్ర ప్రమాణమైనటువంటి విషయం. ఏకాదశి ఉపవాసం కూడా ఏ రకంగా చెయ్యాలి అనేటువంటి విధానం ఒకటి ఉంది. మానవుడు నిత్య జీవితంలో పక్షే క్షౌరం త్రిభిస్నానం పంచభిర్దంత ధావనం మాసే మాసే సదానశ్యం త్రిమాసంతు విరోచనం. 3 నెలలకు ఒకసారి కడుపును శుద్ధి చేసుకోమన్నారు ఆముదము తాగి. 15 రోజులకు ఒకసారి కడుపును మార్చుమని చెప్పినారు. దానినే లంఘనం పరమౌషధం అని అంటారు. ఈ రకంగా మనకు పేర్కొన్నటువంటిది వేద ప్రమాణం, వేద జీవనం, వేద స్తుతి ప్రమాణమైనటువంటి లక్షణములన్నీ కూడా మనకు చెబుతూ ఉంది. శరీరంలో అనేక రుగ్మతలను పెట్టుకొని ఉపవాసం చేసి భగవంతుడు ఇచ్చినటువంటి దేహమే మేము ఉపవాసం చేసి భగవంతునికి అర్పితం అవుతాము అంటే నీవు కాదు అర్పితం కావలసినటువంటి వాడివి. ఉన్నటువంటి వాళ్ళు నీకు పరిమితం అవుతారు. దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మనము జీవిస్తూ ఉన్నాము. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే. ఏ భూతములు, క్రిమికీటకాది పతంగములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎందుకు వచ్చాయి భూమి మీదకి అంటే తినడానికే వచ్చాయి. అన్నాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి. అన్నము తిన్నప్పుడే ఆ యొక్క జీవులన్నీ కూడా ప్రతి సృష్టి జరుగుతూ ఉంది. భోజనము లేకపోతే, పదార్థ భోజనము, పక్వ పదార్థ భోజనము లేకపోతే సృష్టి అనేటువంటిది ఉండదు. అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంత్యభిసంవిశంతీతి. అన్నమే ముఖ్యమైనటువంటిది అని సర్వాణి భూతాని ప్రశంసంతి అని చెబుతూ ఉంది. ప్రశంసించినటువంటి విధానమంతా కూడా అన్నం అనేటువంటిదే. అన్నము నుండి ప్రాణం దేవా అను ప్రాణంతి. ప్రాణములు అనేటువంటివి నిలబడుతూ ఉన్నాయి. అది ఏమిటి ఆ ప్రాణం? ప్రాణం అనేటువంటిది దైవత్వము కలిగినటువంటి ప్రాణమే ప్రాణం. దైవత్వము లేనటువంటి ప్రాణం ప్రాణము కాదు. ప్రాణం దేవా అను ప్రాణంతి మనుష్యా పశవశ్చయే. మనుషులైనా పశువులైనా ఏవైనా ప్రాణములే. ఆ ప్రాణములే భగవంతుడు. కంటికి కనిపిస్తూ ఉన్నారు. అనేక రకాలైనటువంటి రూపధ్యాన రత్నావళి అనేటువంటి గ్రంథములను ఉపయోగించి మనకు ఏ రూపాలను మనకు కల్పించినాడో అవన్నింటినీ ఆరాధించేటువంటి వాడు, వాటిని చెక్కేటువంటి వాడు, వాటిని ప్రేరేపణ చేసేటువంటి వాడు, 10 మందికి సహాయం చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా
పరమాత్మలే. ప్రాణం దేవా అను ప్రాణంతి ఎవరెవరు? మనుష్యా పశవశ్చయే ప్రాణో హి భూతానామాయు. ప్రాణములన్నీ కూడా ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవి ప్రాణముతో ఉండేటువంటిదే. ప్రాణము లేనటువంటి జీవులు ఏమిటి అంటే రాళ్ళు, అదే విధముగా ఇసుక, సైకతములు ఇవి అని అంటామా? కావు. అవి కూడా ప్రాణం ఉన్నటువంటివే. అవి ఏ రకంగా ప్రాణం ఉంటాయి? జీవము లేనటువంటి శిలలు అనేటువంటివి ఉండవు. అది ఏ రకంగా మనం చెబుతాము? ఒక కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, అందులో నీళ్లు వస్తున్నాయి కదా, వస్తూ ఉన్నాయి. మరి నీళ్లు వచ్చినప్పుడు ప్రాణం ఉంటేనే కదా నీళ్లు వచ్చేవి. అందుకనే విగ్రహాలను మనము శిలలతో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. చెట్లకు ప్రాణం ఉంది, పుట్టకు ప్రాణం ఉంది, గుట్టకు ప్రాణం ఉంది. అందుకనే ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవి ప్రాణముతో ఉండేదే. ప్రాణము లేనటువంటి జీవి ప్రాణము ఉన్నటువంటి భూమిలోనో లేక అగ్నిలోనో కలిసి వెళ్ళిపోతూ ఉంటాయి. అది మనకు వేదములో చెప్పినటువంటి విషయం. ప్రాణో హి భూతానామాయు తస్మాత్ సర్వాయుషముచ్యతే సర్వమేవత ఆయుర్యంతి ఏ ప్రాణం బ్రహ్మోపాసతే. ఈ ప్రాణానికి ఆయుష్ అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఆయుష్ అనేటువంటిది ఏ రకంగా వస్తుంది? మీరు ఒక పెద్ద యజ్ఞం చేయండి, మీకు ఆయుష్ పెరుగుతుంది అని కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి సిద్ధాంతులు, వేదాంతులు, గ్రహచారాలు చెప్పేటువంటి వాళ్ళు చెబుతున్నారు. అలా కాదు. ప్రాణం అనేటువంటిది ప్రాణాయామం మీదే ఆధారపడి ఉంటుంది. అది ఎలాంటి ప్రాణము? ఏ రకంగా ప్రాణాయామం చెయ్యాలి? అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామ విధిం ప్రోక్తం ఋషుభి పరికల్పితం. కుంభకము, రేచకము, పూరకము అని 3 విధాలు ప్రాణాయామం. మనిషి ముక్కుకు ఉండేటువంటి నాసికా రంధ్రములు 2 రంధ్రములలో ఒక రంధ్రము గుండా నిదానముగా వాయువును పీల్చి, ఎంతకాలమైతే నీవు వాయువును పీలుస్తూ ఉన్నావో అంతకాలం బిగపట్టి, ఎంతకాలమైతే వాయువును లోపల బిగపట్టినావో అంతకాలము నిదానముగా ఆ వాయువును బయటికి విడిచిపెడితే అది ప్రాణాయామము అవుతోంది. మానవ జీవితంలో, భూతముల జీవితంలో, సృష్టి జీవితంలో ఇన్ని లక్షల సంవత్సరాలు బతుకుతాడు అని ఎక్కడ రాయబడలేదు. మానవుడికి లేక జీవులకి అన్నింటికీ కూడా ప్రాణాయామమే ఆహారము. ఆ వాయువును నువ్వు ఎన్నిసార్లు అయితే తీసుకుంటూ ఉంటావో అంత ఆయు ప్రమాణం మాత్రమే ఇవ్వబడినది. అది ఎలా అని అంటే, ఒక పాము, ఒక సర్పం ఉంది, దాని జీవనం ఎక్కువ కాలం. ఎందుకు అంటే నిదానముగా అది గాలి పీల్చుకొని వదులుతూ ఉంటుంది. అందుకని అది ఎక్కువ సంవత్సరాలు బతుకుతూ ఉంది. ఆయుష్ ఇక్కడ ప్రాణాయామములో ఇవ్వబడ్డది, శ్వాసలలో ఇవ్వబడినది. అది ప్రమాణం. మనుష్యా పశవశ్చయే ప్రాణో హి భూతానామాయు. ఆ విధముగా నీ యొక్క ఆయుష్ అనేటువంటిది ఉంటుంది. తస్మాత్ సర్వాయుషముచ్యతే. ఇన్ని వేల, ఇన్ని లక్షల, ఇన్ని కోట్ల శ్వాసలు నీకు ప్రమాణముగా ఉంటాయి అని చెబితే అన్ని కోట్ల శ్వాసలు మాత్రమే నీ జీవితానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. అది మనిషి జీవితంలో తాను జీవనము సాగించడానికి ఉపయోగపడేటువంటి శ్వాసలు. ఆ రకముగా తాను ఎక్కడికి వెళ్ళాలి? తస్మాత్ సర్వాయుషముచ్యతే సర్వమేవత ఆయుర్యంతి. అన్ని ప్రాణులకు ఈ విధంగానే ఆయుష్ నిర్ణయం చేయబడినది. సర్వమేవత ఆయుర్యంతి ఏ ప్రాణం బ్రహ్మోపాసతే. ఈ ప్రాణం ఏదైతే ఉంటుందో ఇది బ్రహ్మ ఉపాసన కొరకు అంకితమైనటువంటిది. బ్రహ్మోపాసన అంటే ఏమిటి? మనకు కంటికి కనబడనటువంటి 4 తలలు ఉన్నటువంటి బ్రహ్మను ఆరాధించమని కాదు. నీవు నీ శక్తికి మించినటువంటి ఆలోచనలు పరిపక్వత చెంది ఎక్కడ గౌరవం ఇవ్వాలో అక్కడ గౌరవం ఇస్తూ, ఎక్కడ గౌరవాన్ని పుచ్చుకోవాలో అక్కడ నీవు గౌరవాన్ని పుచ్చుకుంటూ ఉంటావో అది బ్రహ్మారాధన అవుతుంది. ఏ ప్రాణం బ్రహ్మోపాసతే, అది బ్రహ్మ ఉపాసన అవుతుంది. ప్రాణో హి భూతానామాయు. ఈ రకముగా నీవు బ్రహ్మ పరబ్రహ్మ ఉపాసన చేస్తావో అక్కడ నీకు ఆయుర్ నిర్ణయం అనేటువంటిది గట్టిగా చెప్పబడుతూ ఉంది. ఇలా వచ్చినటువంటి ఆయుష్ అన్నము ద్వారా ప్రాణం నిలబడి, ప్రాణము నుండి
విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్. జ్ఞానం అనేటువంటిది మెదడును సంతరించుకుంటూ ఉంటుంది. విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్ విజ్ఞానాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే విజ్ఞానేన జాతాని జీవంతి విజ్ఞానం ప్రయంత్యభిసంవిశంతీతి. విజ్ఞానము అంటే ఏమిటి? ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు పుడతాడు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు జరుగుతూ ఉంటుంది. తన యొక్క వృద్ధి మెదట్లో కనబడి కదా ఒక మానవుణ్ణి, ఒక పక్షిని, ఒక రంగుని గుర్తుపట్టగలుగుతున్నాడు. ఒక పక్షి ఉంది, కొంతకాలానికి అది రెక్కలు వచ్చి ఎగురుతూ ఉంటుంది, అంటే అది విజ్ఞానం సంపాదించుకుంటుంది. తర్వాత దాని ఆహారాన్ని వెతుకుతూ ఉంది, ఇది విజ్ఞానము. ప్రతి జీవి కూడా ఈ రకంగానే ఉంటుంది. మనకు చాణక్య నీతి శాస్త్రంలో మర్కట కిశోర న్యాయము, మార్జాల కిశోర న్యాయము అని 2 రకాలు ఉంటాయి. పిల్లి తన పిల్లలని నోట్లో పెట్టుకొని ఆయా ఇల్లు తిప్పుకుంటూ దానికి భోజనం ఏర్పాటు చేస్తోంది, అది మార్జాల కిశోర న్యాయం. అంటే ప్రథమ శిక్ష చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా ప్రప్రథమంగా విద్యను అభ్యాసం చేయడానికి, ఎలాంటి వైజ్ఞానిక విద్యలైనా అభ్యాసం చేసే వాళ్ళంతా కూడా గురువులు విద్యార్థుల యొక్క చేతులు పట్టుకొని నడిపిస్తూ ఉంటారు. ఇక్కడ మార్జాల కిశోర న్యాయం. ఆ తర్వాత ఉన్నతమైనటువంటి చదువులకు వెళ్ళినప్పుడు ఈ విద్యార్థులను గురువులను పట్టుకోవాలి, అది మర్కట కిశోర న్యాయం. మర్కటం కోతి తన పిల్లనే తల్లిని గట్టిగా పట్టుకొని ఉంటుంది, అది విడిచిపెడితే వెళ్ళిపోతుంది మర్కటం. కానీ మార్జాలం అలా వెళ్ళదు. అందుకనే చాణక్యుడు మనకి ఇచ్చినటువంటి నీతి శాస్త్రం ఈ రకంగా మన జీవితంలో ఉపయోగపడుతూ ఉంటుంది. మనము చూసేటువంటి ప్రతి పదార్థం విజ్ఞానమైనటువంటిదే. విజ్ఞాన సముపార్జన వైపు మనం వెళ్ళాలి. విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్ విజ్ఞానాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే విజ్ఞానేన జాతాని జీవంతి విజ్ఞానం ప్రయంత్యభిసంవిశంతీతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి తగోహోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి సతపో తప్యత సతపస్తప్త్వా ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. అన్నము, ప్రాణము, విజ్ఞానము ఇవి 3 కలిసిన తరువాత తనకు ఆనందం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ ఆనందం అంటే అర్థం ఏమిటి అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఈ క్షణానికి నీవు బతికి ఉన్నావు, ఈ క్షణానికి నువ్వు ఆనందంగా ఉన్నావు, ఈ క్షణానికి నీవు అనుభవిస్తూ ఉన్నావు, అక్కడికే ఆనందం. రేపటి గురించి నీవు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు, నిన్నటి గురించి జ్ఞాపకించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. నీవు ఈ క్షణానికి భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఏ పనైతే చేయాలో ఆ పని గురించి చక్కగా నీ యొక్క వ్యాసాన్ని నువ్వు రాసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. రేపు చేయాల్సినటువంటి పనిని ఈరోజు మనం ముందట పెట్టుకుంటే ఈరోజు చేయాల్సినటువంటి పని ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇది మనకు విజ్ఞానం అనేటువంటి లక్షణం ఏర్పడుతుంది. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతి ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిసంవిశంతీతి సైషా భార్గవీ వారుణీ విద్యా పరమేవ్యో మన్ప్రతిష్ఠిత య ఏవం వేద ప్రతిష్ఠతి. ఇది వేదాత్మకమైనటువంటిది. ఆనందం మనిషి యొక్క స్వరూపంలో కడుపు నుండి రావలసినటువంటిది. సంతోషముగా ఉండాలి. ఎప్పుడు ఏడ్చేటువంటి వాళ్ళతో సహవాసం చేయకూడదు, ఏడుపు కొట్టు వాళ్ళను పక్కకు ఉంచుకోకూడదు. మన వృద్ధి కోరేటువంటి వాడినే మనం పక్కకు ఉంచుకోవాలి. మన యొక్క శ్రేయస్సును కోరేటువంటి వాడితోనే మనం సహవాసం చేయాలి. ఈర్ష, ద్వేషము, అసూయ ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు, వారి గురించి తలవకూడదు. ఇది మనకు వేదము చెప్పినటువంటి ప్రమాణం. వేదమంతా కూడా చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు నిండి ఉన్నటువంటిది. ఈరోజు వేదంలో ఉండేటువంటి అక్షరాలపైన పరిశోధనలు అనేకమైనటువంటి దేశాలు చేస్తూ ఉన్నాయి. మన భారతదేశం నుండి ఎంతోమంది వేద పుస్తకాలను, వేదం చదువుకున్నటువంటి పండితులను ఇతర దేశాలకు తీసుకొని వెళ్ళి పోషించి వేదాలపైన వాళ్ళు శాస్త్ర పరిశోధనలు చేస్తూ ఉన్నారు. అది మన యొక్క భారతదేశానికి ముఖ్యమైనటువంటి గర్వకారణం. భారతదేశానికి పట్టుకొమ్ములే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, సాహిత్యాలు ఇవన్నీ కూడా. ప్రతి భాషలో కూడా
అమృతత్వం అనేటువంటిది దాగి ఉంది. తెలుగు భాష అక్షరాలను పలకడం, ఉత్తమంగా అక్షరాన్ని పలికితే అది సాక్షరాహ అవుతుంది. లేక నీవు మనసులో ఏదో ఒక అక్షరాన్ని పెట్టుకొని పలుకుతున్నావు అంటే రాక్షసమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాడు అవుతావు. అది మనకు వేదం అందించినటువంటి గొప్పదైనటువంటి లక్షణం. ఈ వేదాలను, వేదములో ఉండేటువంటి అర్థాలను, రహస్యాలను, విజ్ఞానాన్ని మనము ఇంకా ఈ వేదసారము ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నాలను మన జీవితంలో అనేక రకాలుగా చేస్తూనే ఉందాం. వేదములు అనేటువంటివి మామూలు అక్షరములు కావు, పరమాత్మ నుండి వచ్చినటువంటివే, ధ్వని స్వరూపముగా ఇచ్చినటువంటివే ఈ వేదములు. ఈ వేదాన్ని ఆరాధిద్దాం, ఆస్వాదిద్దాం, వేదము ద్వారా జీవిద్దాం, వేద మార్గంలో పయనిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.